హీరో అవార్డు ఓకే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓకే, క్లిష్ట కేసుల్ని ఛేదించినందుకు సెల్యూట్ కొట్టి తీరాల్సిందే. శివంగి దళాల్ని స్వాగతించాల్సిందే. కానీ మార్పు రావాలి, మార్పు తేవాలి అని ప్రయత్నిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి క్రిమినల్ ఖాకీల నిర్వాకాలు ఒక మరకలా మారిపోతున్నాయి. ములుగు జిల్లాలో ఒక కంత్రి కానిస్టేబుల్ పైశాచికం అలాంటిదే. సంచలనం రేపిన సాయి ప్రకాష్ అనే యువకుడి మిస్సింగ్ కేసులో కూపీలాగితే కన్నింగ్ కానిస్టేబుల్ కంత్రి లీలలు తెరపైకొచ్చాయి. ఇదిగో ఈ శాల్తీ ఎగ్జాక్ట్లీ అదే టైప్. వీడేరా పోలీస్ అనే లెవెల్ కాదు ఇతంది. వీడు మామూలోడు కాదు అనే రేంజ్ లో ఏకంగా డిపార్ట్మెంట్ ను తప్పుదోవ పట్టించబోయాడు. ఇతగాడి పేరు శ్రీనివాస్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్. ఇటీవలే సస్పెండ్ అయ్యాడు. ఈ గ్యాప్ లో ఓ యువకుడిని హత్య చేసి ఆ నిజం బయటకు రాకుండా దృశ్యం తరహాలో సినిమా చూపించబోయాడు. సుపారీ గ్యాంగ్ తో ఓ యువకుడిని చంపి శవాన్ని బావిలో వేసి మృతుడి సెల్ ఫోన్ ని ట్రైన్ లో విసిరేశారు శ్రీనివాస్ అండ్ గ్యాంగ్. తన నేరాన్ని మిస్సింగ్ ఖాతాలో కలిపేయాలని తన కన్నింగ్ బ్రెయిన్ తో ఖతర్నాక్ ప్లాన్ వేశాడు కన్నింగ్ ఖాకి. ఈ లోపు యువకుడు కనిపించడం లేదని హన్మకొండ పిఎస్ లో మిస్సింగ్ కేసు ఫైల్ అయింది. మృతుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆరా తీస్తే లొకేషన్ పాలకొల్లును పాయింట్అవుట్ చేసింది. అక్కడి పోలీసులకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి సమాచారం వెళ్ళింది. క్లోజ్ గా ఎంక్వైరీని ట్రాక్ చేస్తున్న కంత్రి ఖాకి దృశ్యం సినిమా మార్క్ తన ప్లాన్ వర్కౌట్ అయిందనుకున్నాడు. కానీ బావిలో శవం తేలింది. హన్మకొండ గోపాలపురంలో జరిగిన కిడ్నాప్ సీన్ తళుక్కుమంది. వెంకటాపురంలో ఓ మహిళను ఆమె భర్త ఠానాకు తీసుకెళ్లి అప్పగించడం సంచలనం రేపింది. వెంకటాపురంలో ఉద్రిక్తతకు క్రిమినల్ ఖాకీ శ్రీనివాస్ కు లింక్ ఏంటి? కూపీలాగితే కానిస్టేబుల్ శ్రీనివాస్ సుపారీ ప్లాన్ వెనుక అసలు కథ తెరపైకి వచ్చింది. వెంకటాపురం పల్లె కన్నీరైంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఈ మంచి మాటనే బాటగా చేసుకున్నాడు యువకుడు సాయి ప్రకాష్. చెయ్యూత పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టాడు. ఎవరు ఆపదలో ఉన్నా సరే ఆదుకోవడానికి ముందుండే మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న సాయి ప్రకాష్ ను కానిస్టేబుల్ హత్య చేశాడని పల్లె గొల్లుమంది. పేదలకి ఎవరైనా వికలాంగులకు ఉంటే వాళ్ళకి వీల్ చైర్లు ఇప్పించడం, ఎన్నో రకాల మంచి పనులతోని ఎవరైనా ఆపదలో ఉంటే వారికి ఆర్థిక సాయంగా అందరితో సేకరించి వారికి ఆర్థిక సాయం చేయడం చాలా గొప్ప విషయాల్లో ముందుండి నడిపే సాయి ప్రకాష్ అనే కుర్రోడిని ఇంత దారుణంగా చిన్న పగ కక్షతో తన జీవితాన్ని నాశనం చేసి ఇంత దారుణ హత్య చేశారు. ఈ దారుణం చాలా ఘోరమైన విషయం. ఎంతో మంచోడిని పొట్టన పెట్టుకున్నారు కదరా అని ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా వెళ్లి ఓ ఇంటిని ముట్టడించారు. అప్పటికే ప్రమాదం పసిగట్టిన ఆమె దర్వాజాను బంద్ చేసింది. ఏ అఘాయిత్యం చోటు చేసుకుంటుందోనని ముందు తలుపుల్ని బద్దలు కొట్టారు. ఆ తర్వాత ఆమెను థానాకు తీసుకెళ్లారు జనం. భర్తే స్వయంగా ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆవిడ మరెవరో కాదు, మృతుడు సాయి ప్రకాష్ కి స్వయాన చిన్నమ్మ. మరి బెదిరించాడా లేక ఇంకేం మాయ చేశాడో తెలియదు, కానీ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. విషయం సాయి ప్రకాష్కి తెలిసింది. ఇది తప్పు పద్ధతి కాదు, మార్చుకోండి అంటూ శ్రీనివాస్కి చెప్పాడు. కానీ అతడు వినలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు సాయి. దీంతో విచారణ జరిపి కానిస్టేబుల్ శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు అధికారులు. అంతే, సాయి ప్రకాష్ పై కక్ష గట్టాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. ఓ గ్యాంగ్ తో సుపారీ డీల్ కుదుర్చుకున్నాడు ఈ కన్నింగ్ ఖాకీ శ్రీనివాస్. సాయి ప్రకాష్ ఎప్పట్లానే కారులో వెంకటాపురం నుంచి హన్మకొండకు వెళ్లారు. ఓ ఆటోలో అతన్ని ఫాలో అయ్యారు. కారును ఢీకొట్టారు. బలవంతంగా కారులో ఎక్కారు. సాయి ప్రకాష్ పై దాడి చేస్తూ కారులో హుస్నాబాద్ వైపు వెళ్లారు. దారి పొడవునా కారులో విచక్షణారహితంగా దాడి చేసి సాయి ప్రకాష్ ను చంపేసి ఇదిగో ఇలా బావిలో పడేశారు. నిజాన్ని జలసమాధి చేశామనుకున్నారు. కానీ సస్పెండెడ్ కన్నింగ్ ఖాకీ శ్రీనివాస్ దృశ్యం మార్క్ నేరాన్ని పక్కా ఎవిడెన్స్ తో రివీల్ చేశారు పోలీసులు. సంచలనం రేపిన సాయి ప్రకాష్ మర్డర్ కేసులో ఎట్టకేలకు మిస్టరీని ఛేదించగలిగారు. కన్నింగ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సహా అతడికి సహకరించిన నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠాలో నిర్మల అనే కొత్త క్యారెక్టర్ దర్యాప్తులో తెరపైకొచ్చింది. ఒక వ్యక్తిని సాయి ప్రకాష్ హాస్పిటల్లో చేర్పించాడు. పరామర్శించడానికి అన్ని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆ వ్యక్తి బంధువు కానిస్టేబుల్ శ్రీనివాస్ కి సమాచారం ఇచ్చింది. ఈ కేసులో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సాయి ప్రకాష్ అని, ఇతను ఆ లేడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అక్కడ అది కంప్లైంట్ చేయడం,
అది విషయం ఇతను మైండ్లో పెట్టుకున్నాడు దట్ ఇతని వలన నేను సస్పెండ్ అయినా అని, సో ఖచ్చితంగా ఏదో చేస్తా అని. ఈమె నిర్మల అప్పుడు కానిస్టేబుల్కి కాల్ చేసి చెప్పింది దట్ ఈయన కూడా ఇక్కడికి వచ్చిండు, సో మిగతా వాళ్ళు ఎవరైతే A4 A5 ఉన్నారు అఖిల్ దెన్ రాజు, వాళ్ళని కూడా కాంటాక్ట్లో తీసుకొని వీళ్ళు ఒక టీం లాగా తయారు చేసుకొని అతనికి చంపడం జరిగింది. ఇది కేసుని మొత్తం వాళ్ళు ఎవిడెన్స్ని ఎట్లా మొత్తం హైడ్ చేసుకోవడానికి ఎట్లా ప్లానింగ్ చేశారు. దెన్ దాంతో పాటుగా ముందే ప్లానింగ్ చేసుకొని వీళ్ళు మర్డర్ చేశారు కాబట్టి సో వాళ్ళ మీద అది కాన్స్పిరసీ కేసు కూడా అది పెట్టడం జరిగింది.